ఈరోజు చాలా టేస్టీగా యమ్మీగా అండి. మంచిగా బ్రెడ్‌తో త్వరగా అయిపోయే స్వీట్ అనమాట. ఎవరికైనా నచ్చుతుందండి. టేస్ట్ అయితే మామూలుగా లేదు. ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి బ్రెడ్‌తో మనం ఇప్పుడు మంచి స్వీట్ చేసుకోబోతున్నామండి. బ్రెడ్ ఫుడ్డీ. ఆ ఫుడ్డీ ఏంటంటే ఎలానో చెప్తాను. ఇదిగోండి బ్రెడ్ స్లైస్ తీసుకుంటున్నాను. మనం ఎన్ని తీసుకుంటున్నాం అంటే అండి ఒక 8 అనమాట. 8 తీసుకున్నానండి. వీటినేంటంటే కొంచెం జాగ్రత్తగా మనము ఎడ్జెస్ అనేవి కట్ చేసుకుందాము. ఇదేంటంటే అండి, ఇంటికి ఎవరైనా వస్తున్నప్పుడు మనం చక్కగా ఏదన్నా స్వీట్ చేయాలనుకున్నప్పుడండి, ఎక్కువ టైం లేకుండా ఉన్నప్పుడు గానీ, ఇది మనము చేసుకోవచ్చనమాట. అలా తినేయొచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని గూడా మనము తినేయొచ్చనమాట. చూడండి ఇట్లా ఈ ఎడ్జెస్‌ని కట్ చేస్తున్నామండి. వీటినైతే నేనిప్పుడు ఇలానే ఉంచట్లేదండి. 2 స్లైడ్స్ అయితే నేను కట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇట్లా. చూసారు గదా! ఈ సైజులో అయితే నేను పీసెస్‌ని కట్ చేసుకున్నానండి. వీటిని పక్కన పెట్టేస్తున్నాను. ఇదిగోండి ఇట్లా కట్ చేసేసా అనమాట. వీటిని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడేంటంటే వీటిని కొంచెం లైట్‌గా గీలో ఫ్రై చేసుకుందామండి. ఇదిగోండి ఇట్లా నెయ్యి అంటే నెయ్యి, ఆయిల్ అంటే ఆయిల్ వేసుకున్నాకండి మన బ్రెడ్ ముక్కల్ని కట్ చేసాం కదండీ! ఇవి చిన్నగా ఇట్లా వేసుకోవాలనమాట. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే విధంగా అండి. యాక్చువల్‌గా మనం ఇలా వేయించుకోకుండా అయినా ఈ స్వీట్‌ని చేయొచ్చండి. బట్ వేయించుకుంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తదనమాట. మనం తినటానికి కూడా బావుంటుంది. కొంచెం హెల్తీగా చేసుకుంటున్నాం కదండీ! అందుకోసం అని చెప్పేసి నేను ఘీ అయితే వాడుతున్నాను అనమాట. ఇవన్నీ మళ్ళీ కొంచెం టర్న్ చేసుకోవాలి. కొంచెం చూడండి ఇట్లా. ఇంకొంచెం ఫ్రై అయినా పర్లేదండి బావుంటుంది. ఇట్లా మనము పీసెస్ అన్నీ గూడా చక్కగా వేయించేసుకోవాలి. నెయ్యిలో అయితే నెయ్యి, ఆయిల్ అయితే ఆయిల్ అనమాట. మీరు ఆయిల్ యూజ్ చేసేటప్పుడండి పల్లి ఆయిల్ గాని అట్లా యూజ్ చేయొద్దనమాట. ఏ ఫ్లేవర్ లేకుండా ఉంటుంది గదా! అట్లాంటి ఆయిల్ అయితేనే బావుంటది. లేపోతే ఈ స్వీట్‌కి పల్లి ఆయిల్ వాడితే అంత టేస్ట్ ఉండదండి. చూడండి ఇదిగోండి ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనం వీటిని ప్లేట్‌లో తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి దీనికోసం ఏంటంటే 2 కప్స్ నేను మిల్క్ అయితే స్టవ్ మీద పెట్టేసానండి. ఆల్రెడీ నేను కొంచెం కాచాను. ఈ కస్టర్డ్ పౌడర్ అనేదండి ఈ మిల్క్ మనము యాడ్ చేసుకోవాలనమాట. ఇది మనకి సూపర్ మార్కెట్‌లో దొరుకుతుందండి. ఇంట్లో గూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. ఈ పౌడర్‌ని ఈ మిల్క్ అయితే మనము యాడ్ చేసుకుంటూ అయితే బాయిల్ చేసుకోవాలండి. చాలా రిచ్‌గా ఉంటదండి ఈ స్వీట్ అయితే. అండ్ హెల్తీ గూడా. అన్ని మిల్క్ ప్రొడక్ట్సే గదండీ! అందరూ ఇష్టంగా తింటారు. ఏదైనా చిన్న చిన్న ఇంట్లో ఫంక్షన్స్ అప్పుడు గానీ, ఇట్లా త్వరగా అయిపోతుంది. పెద్ద ప్రాసెస్ కూడా ఏముండదనమాట. ఇదేంటంటే అండి, ఈ పౌడర్ ఏసినప్పుడు మనం మిల్క్ అంతా గూడా చిక్కగా అయిపోయి కొంచెం క్రీమీగా అట్లా వస్తదనమాట. దానికోసం అండి. ఇదిగో చూసారా? నేనైతే 2 టేబుల్ స్పూను కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇది వేసాక మనం కలపాలి. కలుపుకుంటూ దీన్ని చేయాలి. అలాగే అండి ఒకవేళ స్టవ్ ఆఫ్ చేసామనుకోండి, స్టవ్ ఆఫ్ చేసాక కూడా మనం ఏంటంటే దీన్ని చక్కగా మీగడ అనేది కూడా ఫార్మ్ అవ్వకుండా వీటిని కలుపుకుంటూ ఉండాలనమాట. ఆ మీగడలాగా ఫార్మ్ అయిపోయిందనుకోండి మిల్క్ కదండీ! ఆ టేస్ట్ అంతా మంచిగుండదనమాట. సో, ఇట్లా మనం మీగడ కూడా ఫార్మ్ అవ్వకుండా దీన్ని కొంచెం మరిగించుకోవాలి. చూసారా? కొంచెం కలర్ చేంజ్ అయిపోతది. కొంచెము ఇది మరుగుతుండగా అంటే కొంచెం దగ్గరకొస్తదనమాట. అది. దానికోసం అని చెప్పేసి మిల్క్‌కి మనము ఈ పౌడర్‌ని యాడ్ చేస్తున్నామండి. ఇదిగోండి కొంచెం స్ట్రక్చర్ మారిపోయింది. చూసారా మిల్క్‌ది కొంచెం దగ్గరకొచ్చేస్తుందనమాట. సో, ఇందులో ఏమి ఉండలు లేకుండా మనం కలిపేసుకోవాలండి. దీనికి కొంచెం మీ దగ్గర ఉంటే కుంకుమ పువ్వు యాడ్ చేసుకోండి బావుంటుంది. ఇదిగోండి నేనైతే కొంచెం వేస్తున్నాను. ఇటు మిల్కే కాబట్టి. ఈ పౌడర్‌లో స్వీట్ అనేది ఉండదండి. సో, ఒక టేబుల్ స్పూను నేను షుగర్ పౌడర్ ఉంది. నా దగ్గర అది యాడ్ చేస్తానండి. మీ దగ్గర షుగర్ ఉంటే గనక ఒక టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేశాక. ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేశాకైనా వేడిగా ఉంటది కాబట్టి కలిసిపోతది. ప్రాబ్లమ్ ఏం లేదు. వేశాక మళ్ళీ ఒకసారి కలిపేయండి. దీన్ని ఇంకా పక్కన పెట్టేసేయండి. చల్లారే వరకైతే మనము దీనికోసం అయితే వెయిట్ చేయాలండి. చూడండి. ఇట్లా కొంచెము మనం తిప్పుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మీగడ అనేది ఫార్మ్ అవ్వకుండా గిన్నె స్టవ్ మీద నుంచి తీసేసినా గానీ కింద పెట్టేసాక మనం అట్లా కలుపుకుంటూ ఉండాలనమాట. ఇదిగోండి ఇప్పుడు ఇంకా టేస్ట్ రావటం కోసం ఏంటంటే మన అమూల్ వాళ్ళది గానీ ఏదైనా ఫ్రెష్ క్రీమ్ అండి. బయట దొరుకుతుంది. ఇదిగోండి చూసారా? ఇది తీసుకొచ్చేసుకొని ఇదొక 3 టేబుల్ స్పూన్స్ అట్లా ఒక చిన్న కప్ అయితే మీరు బౌల్‌లో వేసేసుకోండి. ఇదేంటంటే అండి ఈ ఫ్రెష్ క్రీమ్ ఉంది గదా! ఈ ఫ్రెష్ క్రీమ్‌లో అయితే నేను కొంచెం ఒక చిన్న కప్పు తీసుకొని ఇందులో మనకి షుగర్ పౌడర్ వేసేసండి బాగా మిక్స్ చేశానన్నమాట విస్కర్‌తో. సో, ఇలా ఫార్మ్ అయిపోయిందన్నమాట పేస్ట్ లాగా. ఫ్రెష్ క్రీమ్‌లో ఏంటంటే షుగర్ అయినా వేసుకోండి ఒక టేబుల్ స్పూను లేదంటే గనక షుగర్ పౌడర్ అయినా మీరు వేసుకున్నారనుకోండి, వేసుకొని బాగా మిక్స్ చేసేస్తే మనకి ఇలా వస్తది కన్సిస్టెన్సీ అన్నమాట. దీన్ని గూడా మనం వేస్తే మంచి టేస్ట్ వస్తదండి. దానికోసమని. కస్టర్డ్ మిల్క్‌ని చెప్పా గదా! ఇట్లా ఫార్మ్ అవుతుందండి. ఇట్లా ఫార్మ్ అవ్వకుండా ఉండాలనే దీన్ని ఎప్పుడు మనము చల్లారే వరకైతే మనం దీన్ని మంచిగా కలుపుతూ ఉండాలనమాట.
మీగడ ఫామ్ అవుతుంది. ఆ మీగడ అంతా బాగుండదనమాట మన స్వీట్‌కి. దానికోసం అండి. చూడండి చక్కగా చల్లారే వరకు మనము దీన్ని కలుపుతూనే ఉండాలి. ఇదిగోండి ఇప్పుడు ఒక ట్రే తీసుకున్నాను. ఆ ట్రేలో ఏంటంటే అడుగున మామూలుగా అండి 2 బ్రెడ్ ఫుల్ స్లైస్ ఉన్నాయి గదా! అవైతే వేసుకున్నాను. దీని మీద అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇదైతే నేను మిల్క్ క్రీమ్ ఉంది గదండీ! ఫ్రెష్ క్రీమ్ అండి. అదేం లేదు. మీగడని మంచిగా మనము మిక్స్ చేస్తే, బీట్ చేస్తే ఇలా ఉంటదనమాట. ఇందులో మనము షుగర్ ఏసుకున్నాం అంతే. మన ఇంట్లో మీగడ ఉన్నా గానండి, మీగడని గూడా మనం ఒకసారి మిక్సీనో లేకపోతే ఇలానో వేసుకుంటే ఈ క్రీమ్ వచ్చేస్తదనమాట. చూసారా? దీన్ని ఒకసారి మంచిగా ఇలా పెట్టుకున్నానండి. అడుగున గూడా ఒకవేళ బ్రెడ్ ఇట్లా కదలకుండా ఉండాలంటే అడుగున గూడా కొంచెం మనం క్రీమ్‌ని అటాచ్ చేసామంటే ఇంకా మన బ్రెడ్స్ అనేవి కదలవనమాట. చూడండి ఇట్లా. ఇదేంటంటే అండి రోస్ట్ ఆహ్, చేసిన బ్రెడ్స్ బావుంటాయి. అలాగే రోస్ట్ చేయకుండా ఉన్నా గాని బావుంటాయన్నమాట. ఇదిగోండి ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీము అవైలబిలిటీలో లేదు, మీగడ లేదు దాన్ని మనము మిక్సీ వేసుకొని ఇట్లా చేసుకోలేము అనుకుంటే గనక మీరు డైరెక్ట్‌గా ఈ కస్టర్డ్ పౌడర్‌లోనే కొంచెం ఎక్కువ షుగర్ ఏసేసుకోండి. ఓన్లీ దీంతో గూడా మనం చేసుకోవచ్చనమాట. సో, ఇదిగోండి కొంచెం చల్లగా అయిపోయాక మనం దీన్నైతే దీని పైన స్ప్రెడ్ చేస్తున్నాం చూడండి. వేసాం గదండీ! ఇప్పుడు మనం కొంచెం ఇందులో అండి పచ్చి కొబ్బరి. కొంచెం ఇది బావుంటదనమాట. తినేటప్పుడు కొంచెం మనము ఏమంటారు చక్కగా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని నెక్స్ట్ డేనో లేపోతే 1 అవర్ తర్వాత తినేటప్పుడండి కొబ్బరి కూడా మనకి మంచిగా బ్రెడ్‌తో పాటు తగులుతా బావుంటదనమాట. అలాగే కొంచెము డ్రై ఫ్రూట్స్ కూడా ఈ టైం ఏసుకోవచ్చండి. ఇదిగోండి ఇల్లాచి పౌడర్. స్వీట్ గదా! మరి కొంచెం ఇల్లాచి పౌడర్ గూడా మనము వేద్దాం. ఇది ఆప్షనల్ అండి. మీ దగ్గర ఒకవేళ కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు. ఇప్పుడు చూడండి ఇలానే మొత్తం మిగిలింది గూడా మనము ఈ క్రీమ్‌ని ఇందులో వేసేస్తాం. మన బ్రెడ్ స్లైస్ అన్నీ గూడా ఇందులో వేసేస్తున్నామండి. చూడండి. పైకుండే విధంగా వేసుకున్నామనుకోండి, తినేటప్పుడు గూడా మనకు కొంచెం ఆ క్రంచీనెస్ అనేది తెలుస్తది. మొత్తం మునిగిపోయిందనుకోండి మరీ మెత్తగా అయిపోయినట్టుగా అట్లా అయిపోతది. ఇట్లా గాకుండా కొంచెం పైన ఉంచుకుంటే మనం క్రంచీగా తిన్నట్టుంటదండి. అది మీ ఇష్టం అనమాట. లేదు మేము మొత్తం వేసుకుంటాం. తినేటప్పుడు మాకు స్మూత్‌గా ఉండాలి స్ట్రక్చరు. స్పూన్‌కి ఇట్లా తినగానే చక్కగా ఏదన్నా డిజర్ట్ లాగా ఉండాలనుకుంటే గనక మీరు మొత్తం ఇందులో డిప్ చేసేసేయండి. లేదు మేము కొంచెంగా తినాలి. కొంచెము ఆ క్రంచీనెస్‌ని మేము ఎంజాయ్ చేయాలి. అలాగే కొంచెం మంచిగా తినాలనుకుంటే గనక మీరు ఇట్లా హాఫ్ ఏమో కొంచెం ఫుల్ ఇందులో పెట్టేసేయండి. కొంచెం హాఫ్ ఏమో బయటికి పెట్టేసేయండి. చూడండి ఇట్లా. ఇప్పుడు దీనిలో ఏంటంటే మనము చక్కగా ముందుగా డ్రై ఫ్రూట్స్ అండి. డ్రై ఫ్రూట్స్ అంటే ఏంటంటే బాదము, పిస్తా మీ దగ్గర ఏదుంటే అది. ఇవన్నీ గూడా మంచిగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దీనిపైన ఇప్పుడు కొంచెం వేసేసుకోండి ఇట్లా. కొంచెం కలర్‌ఫుల్‌గా చూసారా? అండ్ అలాగే లాస్ట్‌లో కొంచెం కోకోనట్. తురుముకున్న కోకోనట్ గూడా అండి మంచి టేస్ట్ వస్తదిది. ఈ ఫ్లేవర్ వద్దనుకున్న వాళ్ళైతే స్కిప్ చేసేయండి. ఒకవేళ ఓకే మేము తినగలంలే అంటే గనక ఉంచేసుకోండి అంతే. చూసారండి ఎంత యమ్మీగా కనిపిస్తుందో. దీన్నేంటంటే అండి మనం ఇలా కాసేపు ఉంచేసి ఇలా సర్వ్ చేసుకొని తినొచ్చండి. లేదంటే గనక మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే బాగా చల్లగా అయిపోతది. తినేటప్పుడు ఇంకా మంచి డిజర్ట్ తిన్న ఫీల్ రావాలంటే గనక దీన్ని మనము ఫ్రిడ్జ్‌లో గూడా ఒక 2 అవర్స్ ఉంచి ఆ తర్వాత మంచిగా ఎంజాయ్ చేయొచ్చండి. చూసారండి చాలా టేస్టీగా యమ్మీగా బ్రెడ్‌తో మంచి స్వీట్ ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు కూడా వీడియో అంతా స్కిప్ చేయకుండా మంచిగా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో గూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫెస్టివల్స్ కానీ లేపోతే ఎప్పుడన్నా కొంచెం డిఫరెంట్‌గా గానీ, లేపోతే ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు మంచి డిజర్ట్ గానీ, అట్లా దానికోసం ఇదైతే చాలా పర్ఫెక్ట్ అండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థాంక్ యూ.